లక్ష్మి గదిలో కూర్చుని ఉంటుంది. అంబిక సహస్ర వాళ్ళు లక్ష్మికి ఇక పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంబిక పిన్ని వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా అనగానే అవును సహస్ర దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇక లక్ష్మి ఈ పెళ్లి సంబంధం సెట్ చేసి దాన్ని బయటకు నెట్టేస్తే ఒక పని అయిపోతుంది, పీడ విరగడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వెంటనే అవును పిన్ని దాని గురించి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అది కుంకుమ పూజ చేసినప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్నాను. దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ రోజు అత్తయ్యకి సమయానికి ఫిట్స్ రాకుండా ఉంటే దాని నోటి గుంట ఏదో ఒక నిజం బయటపడేది అని ఆలోచిస్తున్నాను అనగానే లక్ష్మి కూడా యమున వదిన బాగా సపోర్ట్ చేస్తుంది. ఈరోజు లక్ష్మికి సపోర్ట్గా నిలవడానికి ఆవిడకు ఫిట్స్ వచ్చినట్టు డ్రామా ఆడిందేమో అని నాకు ఒకవైపు అనిపిస్తుంది సహస్ర అని అనగానే ఏమంటున్నావు పిన్ని నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును సహస్ర నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మనం ఒకరిని ఉంచాలి అని అంటూ ఉండగా ఇక వెంటనే అక్క సరే పెళ్లి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అంబిక సహస్ర పద్మాక్షి అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. రండి రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పద్మాక్షి మాట్లాడుతూ ఉంటుంది. యమున అలాగే వసుధ అందరూ కూడా వచ్చి నిల్చుంటారు. ఇక వెంటనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు విహారీ. సహస్ర ఇక విహారీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటాడు. ఈలోపు లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటే లక్ష్మి రూమ్లోకి వెళ్ళి సహస్ర ఇలా అంటూ ఉంటుంది. లక్ష్మి నీతో కొంచెం పని ఉంది బయటికి రా అనగానే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే చెప్తే కానీ బయటికి రావా ఏంటి రా అని చెప్పి అనే విధంగా సహస్ర లక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటుంది. పెళ్ళి వాళ్ళు ఇక అమ్మాయిని చూపించండి అని అడుగుతూ ఉంటారు. అదిగో సహస్ర తీసుకొస్తుంది అనగానే పెళ్లి కొడుకు ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ కూర్చోబెట్టి అనగానే లక్ష్మి ఇక్కడ కూర్చో అనగానే అమ్మ నేను అని అంటూ ఉంటే పర్లేదు కూర్చో అని చెప్పగానే లక్ష్మి ఇక కూర్చుంటుంది. వెంటనే తనతో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు లక్ష్మి, తను చాలా మంచివాడు, మనకు తెలిసినవాడే, తనకి అంతా కూడా ఎంక్వైరీ చేసి తీసుకొచ్చాం, నిన్ను సంతోషంగా చూసుకుంటాడు, వాళ్ళు కూడా చాలా రిచ్ అది ఇదే అని చెప్తూ ఉంటారు. ఏమీ అర్థం కాక కనక మహాలక్ష్మి అదేంటి రిచ్ అది ఇది అని చెప్తున్నారు అని అతని గురించి నాకెందుకు చెప్తున్నారు అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. యమున కూడా అర్థం కాక అలానే నిల్చుండి పోతుంది. అదేంటమ్మా నాకెందుకు చెప్తున్నారు అనగానే అదేంటి లక్ష్మి పెళ్లి చేసుకునేది నువ్వే కదా, నీకు కాబోయే వాడి గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు అనగానే అయ్యో సహస్రమ్మ ఏమంటున్నారు మీరు అనగానే అవును నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాము అనగానే నాకు పెళ్లి చూపులు చూడడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే చూస్తే తప్పేంటి, అయినా మంచి అబ్బాయి కావాలని నువ్వు కుంకుమార్చన పూజలు చేస్తున్నావు కదా, అందుకనే నీకు మంచి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం, నీకు అన్ని విధాలుగా సరిపోతాడు అని అంటూ ఉంటే అమ్మ ఎవరిని అడిగి సంబంధం తీసుకొచ్చారు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. పద్మాక్షి కోపంగా వస్తుంది. ఏంటి నోరు లేస్తుంది అనగానే ఇప్పుడు నేను ఏమన్నానమ్మా, నన్ను అడగకుండా నా ప్రమేయం లేకుండా మీరు సంబంధం ఎలా తీసుకొచ్చారు అని అడిగానమ్మా అని అంటూ ఉంటే వెంటనే షాక్ అయిపోతారు పద్మాక్షి. అలాగే సహస్ర అంబిక అందరూ కూడా యమున కూడా ఇలా అంటూ ఉంటుంది. అవును వదిన, లక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా పెళ్లి సంబంధం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే నిన్ను మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదా, నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటే పద్మాక్షి ఇలా అంటూ నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి, నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో ఎలా చేసుకోవాలో నాకు అన్నీ తెలుసు అయినా అని అంటూ ఉంటే సహస్ర అంబిక మాత్రం ఒక ప్లాన్ ప్రకారం లక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే తన నోటి గుంట నిజం ఇక తనకి పెళ్ళయిందా లేదా అని నిజాన్ని బయటపెట్టడానికి మాత్రమే సహస్ర అంబిక వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేశారు, పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు. లక్ష్మి ఇక తన నోటి వెంట అవును నాకు పెళ్ళయింది, నా మెడలో తాళి కూడా ఉంది, అయితే ఏంటి నాకు భర్త కూడా ఉన్నాడు, కొన్ని పరిస్థితుల వల్ల మేము దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంతే, కానీ నాకు పెళ్లి కాలేదని మీరు సంబంధం చూస్తే చేసుకోవాలన్న ఉద్దేశం కానీ నాకు లేదు అన్న నిజాన్ని లక్ష్మి బయట పెట్టబోయేసరికి విహారీ వచ్చి
నాన్న రచ్చ చేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు వీళ్ళంతా అని అనగానే, బావా అది లక్ష్మికి పెళ్లి సంబంధం, పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాం బావా అనగానే షాక్ అయిపోతాడు. లక్ష్మికి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారా అని విహారీ అడుగుతూ ఉంటే, అదేంటి బావా అలా అంటున్నావు, అయినా లక్ష్మికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలా వద్దా అని తనని అడగడం ఏంటి, మన బాధ్యత మనం తీసుకున్నాం కదా, తను మన ఇంట్లోనే ఉంటుంది కదా అనగానే, ఏది ఏమైనా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ ఇక సహస్రపై నోరు జారుతూ ఉంటే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. తను కుంకుమార్చన పూజలు చేసి మంచి మొగుడు రావాలని కోరుకుంది కదా, అందుకే తనకి మంచి మొగుడిని తీసుకొద్దామని అంటూ ఉంటారు. నిజంగా విహారీ లక్ష్మిల మధ్య ఏదో నడుస్తుంది, అందుకే విహారీ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కనక మహాలక్ష్మికి విహారీ సపోర్ట్గా మాట్లాడడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చేసుకోబోయేది నా కూతుర్ని, నా కూతురికి అలా గౌరవం ఇచ్చి మాట్లాడేటప్పుడు ఎందుకు ఇదంతా రెండు కుటుంబాలు కలవాలని చెప్పి ఆ రోజు అత్త నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఇంటి గడప తొక్కావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, రోజు రోజుకి సహస్ర మీద నీకున్న ప్రేమ తగ్గిపోతుందనిపిస్తుంది. విహారీ అనగానే, అదేం లేదత్త, లక్ష్మికి మీరు సంబంధం తీసుకురావడం తప్పు అని నేను అనట్లేదు, కానీ సంబంధం తీసుకొచ్చేటప్పుడు లక్ష్మికి ఇష్టమా లేదా అని ఒక మాట అడగాల్సింది అని చెప్పాను అనగానే, దాని ఇష్టాలతో ఏమీ అవసరం లేదు బావా అని అంటూ ఉంటే, అలా ఎలా కుదురుతుంది, ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదు కదా సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటే, వెంటనే దానికి నాకు పోలిక ఏంటి బావా అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది సహస్ర అడిగిన మాటలకు విహారీ కోపం వస్తూ ఉంటుంది. కానీ విహారీ నోరు తెరిచి ఏమీ అనలేని పరిస్థితిలో ఉంటాడు. ఇకపోతే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, విహారీ గారు నా గురించి మీరు గొడవ పడద్దు అనే విధంగా అంటూ ఉంటే, చూసావా నా భావని నా మీదకి ఉసిగొల్పి ఇప్పుడు నా వల్ల మీరు గొడవ పడద్దు అని అంటున్నావు, నీకు కొంచెం అన్నా సెన్స్ ఉందా, అయినా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి విహారీ ముందే తన గురించి లక్ష్మి భర్త గురించి అనరాని మాటలు అంటుంటే, మరి నోరు తెరిచి విహారీ గారిని తిట్టొద్దు అని లక్ష్మి అనడంతో, మేము తిట్టేది విహారీని ఎలా అంటావు, నీ భర్తను తిడుతున్నాం అని చెప్పి నీకు అర్థం కావటం లేదా అనగానే, మరి లక్ష్మి నోరు తెరిచి నా భర్త విహారీ గారే అనే నిజాన్ని బయట పెడితే విహారీ పరిస్థితి ఏమవుతుంది, విహారీ కూడా లక్ష్మిని ఒక్క మాట అనడానికి వీల్లేదు అనటంతో అందరూ కూడా షాక్ అవుతారు.